He reminded us from the book of Romans chapter 12. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం నుండి To offer our bodies wholly unto him as our sacrifices. మన యొక్క పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మన శరీరాలు సమర్పించాలి అని చెప్పారు. What else can we offer to God? అది కాకుండా ఇంకేంటి దేవునికి మనం ఇవ్వగలం? The money that we offer in the offering box is nothing. మనం కానుక పెట్టెలో సంచిలో వేసే కానుక దేవుని దృష్టిలో ఏమాత్రం అది. Not only that, everything belongs to him. ఇంకో మాటలో చెప్పాలంటే ఈ లోకములో ఉన్న సమస్తము ఆయనదే. So this body, if I offer myself to him, that would be the greatest offering. నా శరీరము నేను దేవునికి సజీవ యాగముగా అర్పించుకోగలిగితే అది చాలా గొప్ప విషయం. That sacrifice does not mean that you have to hang yourself on the cross. దాని అర్థం ఏమిటంటే మిమ్మల్ని మీరు సిలువలో మేకులతో కొట్టుకోవాలని కాదు. Because Jesus paid it in full. అయితే యేసుక్రీస్తు ప్రభువు సంపూర్ణంగా తాను సజీవ యాగంగా అర్పించుకున్నారు. So we don't need to make any such sacrifices. అటువంటి బలి యాగము చేయవలసిన అవసరం లేదు. But what does God seek from you and me? అయితే మీ నుంచి నా నుంచి దేవుడు ఏమి ఆశిస్తున్నాడు అంటే No animal sacrifices, no blood sacrifices. జంతు బలి అక్కర్లేదు, రక్తము బలి అర్పించవలసిన అవసరం లేదు. His blood is sufficient to cleanse our sins. మన పాపములను క్షమించడానికి ఆయన యొక్క రక్తము సరిపోతూ ఉంది. That is why he said it is finished. అందుకనే ఆయన సిలువలో చెప్పారు ఇది సమాప్తమైనది అని. So offer our bodies, what does that mean? దేవునికి మన శరీరములను సజీవ యాగముగా అర్పించాలి అంటే అర్థం ఏమిటి? To offer your life, surrendering completely yourself for the work of the Lord. దేవుని యొక్క పని కొరకై నీ జీవితం అంతటిని త్యాగం చేయడం అన్నమాట. God does not need your money. దేవునికి నీ డబ్బు అక్కర్లేదు. But God needs you and me. అయితే దేవునికి నీవు కావాలి. Your availability. నీ యొక్క నీవు అందుబాటులో ఉండాలి దేవునికి. Ready to hear his voice and call and act accordingly. ఆయన మాటకు విధేయత చూపి వెంటనే ఆయన పనిని చేయాలి. You know, in a church, last time when I came to, what was the church? Karigoda. Yeah. So I saw a lot of people bringing offerings like vegetables or grains in their church. నేను కారిగోడ ప్రాంతంలో ఒక సంఘానికి వెళ్ళినప్పుడు ఆరాధన చేయడానికి కొండసూర్లింగి వెళ్ళినప్పుడు ఆదివారం వారు ఆరాధనకు వచ్చినప్పుడు వారు కాయగూరలు వాళ్ళ పొలంలో పండినవి బియ్యము ఇవన్నీ కానుకలుగా తీసుకొచ్చారు. In similarly there was a church where these types of offerings were brought because those people did not have money but they were farmers, so they brought their first offering. వారికి ఇవ్వడానికి డబ్బు లేదు కాబట్టి వారు పొలంలో పండిన వస్తువులను వారు తీసుకొని వచ్చారు. Everybody had a basket with their fruits and vegetables sitting in front to bring that offering. వారందరూ కూడా మందిరానికి వచ్చినప్పుడు వారందరితో పాటుగా వారు బైబిల్తో పాటుగా వారు కొద్ది కాయగూరలు కొద్ది వస్తువులను తీసుకొని వచ్చారు. But there was a sister who did not have any vegetables or fruit in her house to bring it to the church. అయితే ఒక సహోదరి తనకు తీసుకొని రావడానికి కాయగూరలు గాని బియ్యం గాని ఏమీ లేదు. So what did she bring, you know? అయితే ఆమె ఏం తీసుకొచ్చిందో తెలుసా? Everybody brought their vegetable and fruit in the basket. వారు ఒక చిన్న బుట్టలో వారు కాయగూరలు వారు ఆ యొక్క పళ్ళు తీసుకొచ్చారు. But that lady, that sister had a 1-year boy and she brought that 1-year boy in the basket. అయితే ఆమె ఒక బుట్టలో తన 1 సంవత్సరం వయసున్న బాబును బుట్టలో కూర్చొని పెట్టి తీసుకొచ్చింది. She had only one child. ఆమెకు కాయగూరలు లేవు, ఆమెకు పళ్ళు లేవు, కానీ ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. She had nothing to offer but she had only one son and she brought it in that basket as an offering to దేవునికి ఇవ్వడానికి ఆమె దగ్గర ఏమీ లేదు, తనకున్న ఒక కుమారుణ్ణి ఆమె తీసుకుని వచ్చింది. That is what God is looking from you and me. నీ నుంచి నా నుంచి దేవుడు ఆశిస్తున్నది అదే. Because he is the creator of this universe, everything belongs to him.
మన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, సృష్టిలో ఉన్నదంతా ఆయనదే. The other thing that we heard this morning was your faith, and I'm going to talk about that. ఇంకొక విషయం మనం విన్నాం, అదేమిటంటే విశ్వాసాన్ని గూర్చి. Because Edwards talked about a Chinese missionary where he wanted to surrender himself, give himself. ఒక చైనా మిషనరీ గురించి మాట్లాడారు. ఆయన తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోవడానికి గురించి మాట్లాడారు. And right now we are going to look at a story from the scripture. మన వాక్యంలో నుండి కూడా ఒక కథను మనం వినబోతూ ఉన్నాము. And for that we will turn our Bible to the Gospel of Mark and chapter number 2. మార్క్స్ గాస్పెల్ chapter 2. మార్క్స్ వార్త 2వ అధ్యాయం. The second book in the New Testament, Matthew and then Mark. మత్తయి సువార్త, తర్వాత మార్కు సువార్త. And chapter number 2, and we will read up to verse number 12. 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుంటాం. Chapter 2 verse 12. 1 to 12. 1 నుంచి 12 వచనాలు. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చాను. ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలం లేకపోయాను. ఆయన వారికి వాక్యం బోధించుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషి నలుగురి చేత మోయించుకుని ఆయన ఎదుగు తీసుకుని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవారిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని పక్షవాయువు గలవానితో చెప్పిన. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడొక్కడే తప్ప పాపమును క్షమించగలవాడు ఎవడని తమ హృదయంలో ఆలోచన చేసుకుని వారు తమలో తాము ఎలాగైన ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గలవానితో నీ పాపను క్షమించబడి అని చెప్పుడు సులభమా? నీవు లేచి నీ పరిపెత్తుకు నడుమని చెప్పుడు సులభమా? అయితే పాపను క్షమించడానికి భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకునే వాళ్ళని వారితో చెప్పి, పక్షవాయువు గలవానిని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరూ ఎదుట నడిచిపోయాను గనుక వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమ పరచిరి. Very simple story. చాలా సాధారణమైనటువంటి కథ. There are 4 groups of people mentioned here. ఇక్కడ వ్రాయబడినటువంటి కథలో 4 రకాలైన ప్రజలు మనం చూస్తున్నాం. Now you have to decide in which category or which group you fall. నేను మిమ్మల్ని అందరిని అడిగేది ఏమిటంటే, ఈ కథలో ఉన్నటువంటి 4 రకాలైన ప్రజల్లో నీవు ఎవరిలో ఉంటావు అని అడుగుతున్నాను. You have to decide where you fall and where you have to change yourself. నిన్ను నువ్వు మార్చుకొని ఏ గుంపైన ప్రజల్లోకి నువ్వు ఉండగలవో నీవు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. So verse number 4 starts, and again he entered Capernaum. 4వ వచనాన్ని మనం చూసినప్పుడు ఆయన కపెర్నహూములోనికి మరలా వచ్చెను అని 2:1 మనం చూస్తున్నాం. మరలా అన్న మాట మనం చూస్తున్నాం. So Jesus Christ entered Capernaum again. యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూము అనేటటువంటి ఊరిలోనికి మరలా వచ్చాడు అని ఉంది. That means Jesus Christ visited Capernaum before this visit also. కాబట్టి ఒక విషయం మనకు అర్థమవుతున్నది ఏమిటంటే, ఈ రాయబడిన సందర్భానికి ముందు ఇంకొకసారి ఆయన కపెర్నహూములోనికి వచ్చారన్నమాట. So we know from the scriptures that Jesus was very familiar with Capernaum. కాబట్టి కపెర్నహూము గురించినటువంటి చాలా వివరాలు యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు. So Jesus Christ's ministry's headquarter was basically in Capernaum. యేసుక్రీస్తు ప్రభువారికి పరిచర్య యొక్క ముఖ్య పట్టణము కపెర్నహూముగా ఉన్నది. So Capernaum was a very familiar city for Jesus, and the people in Capernaum knew Jesus. యేసుక్రీస్తు ప్రభువుకి కపెర్నహూములో ఉన్నవారు తెలుసు, కపెర్నహూములో ఉన్నవారికి యేసు ప్రభువారు తెలుసు. Because verse number 1 says, again he entered after some days. కొన్ని దినములైన తరువాత ఆయన మరలా
కపెర్నహూములోనికి వచ్చానని మనం చూస్తున్నాం. That means he might have come to Capernaum a week before or 2 days before, and again he visits Capernaum. ఆయన కొన్ని రోజుల ముందు, కొన్ని దినాల ముందు ఆయన కపెర్నహూములోకి వచ్చి ఉంటాడు. మరలా ఆయన కపెర్నహూములోనికి వచ్చారు. Now we have to ask a question, why Jesus was again and again visiting Capernaum? ఇప్పుడు మనం ప్రశ్న అడగవచ్చు, ఎందుకు యేసు ప్రభువారు పదే పదే కపెర్నహూముకు వస్తున్నారు? Because it is not once, several times he again and again visited. ఆయన ఒకసారి కాదు, పదే పదే తరచుగా రోజులు తరబడి రోజులు గాపించి ఆయన మరలా కపెర్నహూముకు వస్తున్నాడు. It is like every time in your village, every preacher is coming and preaching the gospel. ఉదాహరణకు మీ ఊరికి సేవకుల తర్వాత సేవకులు మరలా వచ్చి సువార్త ప్రకటిస్తున్నట్లుగా అన్నమాట. This conference has been having for the last 41 years when Lord's people from far and near came and preached gospel to you. కాబట్టి 41 సంవత్సరాలుగా ఈ యొక్క మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభలకు అనేక మంది వచ్చి వెళ్ళడం మనం చూస్తా ఉన్నాం. So Jesus visited Capernaum like that because he loved Capernaum. కపెర్నహూముకు యేసుక్రీస్తు ప్రభువారు తరచూ వచ్చి వెళ్తున్నారు. I have come here several times because I love this place. నేను కూడా చాలా సార్లు వచ్చాను, ఎందుకంటే ఈ ప్రాంతాలు నాకు చాలా ఇష్టమైన ప్రాంతాలు. I want to preach the gospel again and again here. నేను ఈ ప్రాంతంలో సువార్త మరలా ప్రకటించాలని కోరుకుంటా ఉన్నాను. But you know, even though Jesus loved Capernaum, we never hear anything bad about that. ఆ కపెర్నహూములో యేసు ప్రభువారు వాక్యం చెప్పడం గురించి విన్నాము, దాని గురించి మనకి ఏ వ్యతిరేకత లేదు. But I want to show you where Jesus curses Capernaum. అయితే యేసు ప్రభువారు కపెర్నహూమును శపించాడు కూడా. Because Jesus was coming again and again preaching about the repentance, but people were not listening to ఈ him. కపెర్నహూములో మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి, దేవుని వైపు తిరగండి అని సువార్త ప్రకటించిన వారు మనసు మార్చుకోవటం లేదు. How will you feel when one person comes 1 time, 2 times, 3 times telling you about Jesus and you don't believe him? He will be frustrated. మీ ఊరికి ఎవరైనా సువార్తికుడు వచ్చి సువార్త ఒకసారి చెప్పి, 2 సార్లు చెప్పి, 3 సార్లు చెప్పి మీరు సువార్త వినకపోతే ఆ సేవకునికి మనసులో బాధ కలిగి కోపం రాదా? I know everyone seated here has heard good things about Capernaum. ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా కపెర్నహూము గురించి మంచి విషయాలు వినే ఉంటారు ఇప్పటికే. But if I ask you some city where something bad happened and God rebuked that city, we all know that city. ఎవరైనా యేసు ప్రభువారు ఒక పట్టణానికి వెళ్ళి ఆ పట్టణాన్ని యేసయ్య శపిస్తే మనకందరికీ ఆ పట్టణం తెలుస్తుంది కదా. How many of you know that city? మీరు యేసు ప్రభువారు శపించిన పట్టణం ఏదో తెలుసా మీకు? యేసు ప్రభువారు శపించిన ఊరు Sodom and Gomorrah. సొదొమ గొమొర్రా అనే ప్రాంతం. What happened there, you know that? సొదొమ గొమొర్రాలో ఏం జరిగింది? Fire came from heaven burning sulfur and burned that city. పరలోకము నుండి అగ్ని గంధకాలు దిగివచ్చి కాల్చి వేశాయి. I will show you what happened there. నేనేం జరిగిందో మీకు చూపిస్తాను. But we always focus on that city, but we forget Capernaum. మనము సొదొమ గొమొర్రాల గురించి ఆలోచన చేస్తాము కానీ మనం ఆ యొక్క కపెర్నహూము గురించి మనం ఎక్కువ ఆలోచన చేయటం లేదు. I want you to turn to Gospel of Matthew chapter 11 and verse number 23 and 24. What does Jesus say about Capernaum? మత్తయి సువార్త 11వ అధ్యాయము 23 and 24. 23-24 వచనాలు మనం చదువుకుందాం. It says, "And thou, Capernaum, which art exalted unto heaven, shall be brought down to hell. For if the mighty works which have been done in thee had been done in Sodom, it would have remained until this day. But I say unto you that it shall be more tolerable for the land of Sodom in the day of judgment than for thee." కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడిన దానా నీవు పాతాళము వరకు దిగిపోవుదువు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. విమర్శన దినమందు నీ గతి కంటే సొదొము
దేశపు వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. Do you see why Jesus is cursing Capernaum? ఇక్కడ యేసు ప్రభు వారు కపెర్నహూమును శపిస్తూ ఉన్నాడు కదా. Because in Mark chapter 2 we read he again entered Capernaum. This is not the first time he is coming and preaching the word. కపెర్నహూమును శపించాడు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో మరలా కపెర్నహూముకు వెళ్ళి మరలా సువార్తను ప్రకటిస్తున్నాడు. Capernaum was very proud. కపెర్నహూము చాలా గర్వించదగినటువంటి ప్రాంతం. And Jesus is saying, thou art exalted unto heaven but will be brought down unto hell. నీవు ఆకాశమునకు హెచ్చింపబడదవా, నీవు పాతాళమునకు దిగిపోయేదవు అని అంటున్నాడు. Jesus is feeling so sorry for the mighty works that he did in Capernaum. కపెర్నహూములో యేసు ప్రభు చేసిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాల విషయమై యేసు ప్రభు బాధపడుతున్నారు. Because he says in Matthew Gospel chapter 11 verse 23, if the mighty works which have been done in thee had been done in Sodom, it would have remained until this day. వినండి, 22వ వచనంలో ఆఖరులో అంటాడు, ఈ అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అవి నేటికి నిలిచి ఉండును అంటున్నాడు. So Jesus is saying Sodom was very bad. యేసు ప్రభు వారు చెప్తున్నారు, సొదొమ పట్టణం మంచి పట్టణం అసలు కానే కాదు. The people in Sodom and Gomorrah were very bad people. సొదొమ గొమొరాలో ఉన్న ప్రజలు చాలా చెడ్డ ప్రజలు. And he burned that city with burning sulfur falling down. ఆయన అగ్ని గంధకాన్ని పోసి దాన్ని కాల్చివేశాడు. But now Jesus is saying, if I would have gone to Sodom and Gomorrah and performed miracles there, it would have been more bearable for them than for you. ప్రభు అంటున్నాడు, నేను కపెర్నహూములో చేసినటువంటి అద్భుతాలు సొదొమ గొమొరాలో చేసినట్లయితే ఆ పట్టణము కాల్చబడకుండును అంటున్నాడు. So Jesus is saying Sodom and Gomorrah would have remembered, acknowledged what I did, but you people are so unthankful and unrepentant. సొదొమ గొమొరాలో ప్రజలు మార్పు చెందుండేవారు, వారు మారు మనసు పొందుండేవారు. కానీ నేను మీ మధ్య అద్భుతాలు చేశాను, కానీ మీ జీవితంలో మార్పు రాలేదంటున్నాడు. Let me show you what Sodom did. సొదొమ ఏం చేసిందో మీకు చెప్పనివ్వండి. If you come to the book of Genesis, ఆదికాండ గ్రంథము chapter 18, 18వ అధ్యాయము and verse number 16 through 22, you see the men of Sodom were homosexual into all sorts of sin. 18వ అధ్యాయములో ఈ సొదొమ గొమొరాలో ఉన్నటువంటి వారు స్వలింగ సంపర్కులుగా కూడా ఉండి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న వారుగా ఉన్నారు. In verse number 20 of Genesis 18, he says, and the Lord said, because the cry of Sodom and Gomorrah is great, and because their sin is very grievous. మరియు యెహోవా సొదొమ గొమొరాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను అని అంటున్నాడు. Now when you come to chapter 19, 19వ అధ్యాయానికి రండి. you see what type of wickedness the people of Sodom did. సొదొమ వారు ఎంత దౌర్భాగ్యులుగా ఉన్నారో మనం చూస్తాము. We see Lot was in his house, లోతు తన ఇంటిలో ఉన్నాడు, and he had 2 daughters. తనకి 2 కుమార్తెలు ఉన్నారు. The people of Sodom came and knocked their house. సొదొమ ప్రజలు లోతు యొక్క తలుపు తట్టారు. That is what we read in Genesis 19 verse 4 onwards. 19వ అధ్యాయము 4వ వచనం నుండి మనం చూస్తాము. But before they lay down, the men of the city, that is Sodom, even the men of Sodom compassed the house round, both old and young, all the people from every quarter. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసి, and they called unto Lot and said unto him, where are the men which came into the night? Bring them out so that we may know them. లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా. Verse 6, Lot went out at the door unto them and shut the door after him. 6వ వచనములో లోతు వెలుపల ద్వారమునొద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి, Verse 7, and said, I pray you brethren, do not do so wickedly. అన్నలారా ఇంత పాతకము కట్టుకొనకుడి అని అంటున్నాడు. So Lot was saying, I have guests in my house, don't create problem here. నా ఇంటిలో అతిథులు ఉన్నారు, సమస్య సృష్టించకండి అంటున్నాడు. They wanted to have sex with this man in the house. ఆ ఇంటిలో ఉన్నటువంటి పురుషులతో వీరు వ్యభిచారం చేయాలనుకుంటా ఉన్నారు. But Lot
Lot makes a statement in verse number 8. 8వ వచనంలో ఈ విధంగా లోతు మాట్లాడుతూ ఉన్నాడు. He says, behold, I have 2 daughters which have not known man. Let me, I pray you, bring them out unto you. Do to them what is good unto your eyes. Only unto this man do nothing, for therefore came they under the shadow of my roof. ఇదిగో మనుష్యుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చేదను. వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి అని అంటున్నాడు. Can you understand the wickedness of the people of Sodom? సొదొమ ప్రజల యొక్క దౌర్భాగ్య స్థితి, వారి మూర్ఖత్వం మీకు అర్థమైందా ఇప్పుడు? Lot was willing to sacrifice his 2 daughters and protect the guests in his house. లోతు తన 2 కుమార్తెలను పంపించి తన ఇంటిలో ఉన్నటువంటి అతిథులను కాపాడే ప్రయత్నాన్ని చేస్తున్నాడు. The wickedness was so great in Sodom. సొదొమలో ఉన్నటువంటి వారి యొక్క అక్రమం అంతా దౌర్భాగ్యమైనది ప్రియులారా. Genesis chapter 19 and verse number 24 says, ఆదికాండము 19వ అధ్యాయము 24వ వచనం సెలవిస్తా ఉంది. Then the Lord rained upon Sodom and upon Gomorrah the brimstone and fire from the Lord out of heaven. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి. Verse 25. 25వ వచనం. And he overthrew those cities and all the plain and all the inhabitants of the cities that which grew upon the ground. ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణంలో నివసించే వారందరినీ నేల మొలకలను నాశనము చేసెను. That is why in the Gospel of Matthew he talks about Sodom and Gomorrah. అందుకనే మత్తయి సువార్తలో ప్రభువారు మాట్లాడుతున్నారు సొదొమ గొమొర్రాను గురించి. City was burned with brimstone and fire. అగ్నితో గంధకముతో ఆ పట్టణమంతా కాల్చబడింది. God cursed that land. Everything was burned. ఆ పట్టణంలో ఉన్న ప్రతి దానిని దేవుడు కాల్చివేశాడు. Because of their wickedness. ఎందుకంటే వారి దుష్టత్వాన్ని బట్టి. But in Gospel of Matthew 11 Jesus is making a different statement. అయితే మత్తయి సువార్త 11వ అధ్యాయములో యేసు ప్రభువారు చాలా ప్రత్యేకంగా ఆ పట్టణాన్ని గురించి మాట్లాడుతున్నారు. He is regretting about Capernaum which he loved so much. ఆయన చాలా ప్రేమించిన కపెర్నహూము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. He spent so much of time ministering in that city. కపెర్నహూములో ఆయన చాలా ఎక్కువ సమయాన్ని వెచ్చించి ఆయన పరిచర్య చేశాడు. కపెర్నహూములో He did so many miracles in Capernaum. కపెర్నహూములో అనేకమైన అద్భుతాలు చేశాడు ఆయన. He made his headquarters, the ministry headquarters in Capernaum. తన పరిచర్యకు కపెర్నహూము కేంద్ర స్థానముగా చేశాడు. And now he is saying, if I had done this miracle in Sodom and Gomorrah, they would have been faithful. ఇంత కఠినమైన ఆ యొక్క సొదొమ గొమొర్రాని కపెర్నహూముతో పోల్చి అంటాడు, నేను కపెర్నహూములో చేసిన అద్భుతాలు నేను సొదొమ గొమొర్రాలో చేసి ఉంటే ఆ ప్రజలు రక్షింపబడేవారు అంటున్నాడు. So when we come to Mark chapter 2, that is that Capernaum we are talking about. ఇప్పుడు మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తున్న కపెర్నహూము అదే అన్నమాట. So now again a miracle is done in Capernaum. ఇంకొక అద్భుతాన్ని ప్రభు చేయబోతున్నాడు కపెర్నహూములో. After some days he comes to Capernaum. కొన్ని దినముల తర్వాత ఆయన కపెర్నహూముకు వస్తున్నాడు. And what happened? ఇక్కడ ఏం జరిగింది? It was noised that he was in the house. It was noised, it was announced that he was coming to that house. ఆయన ఒక ఇంట్లో ఉంటున్నాడు అన్న సంగతి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ తెలిసింది. How that happened? అదే విధంగా జరిగింది. Because Jesus frequently visited Capernaum. ఎందుకంటే ఆయన కపెర్నహూముకు తరచూ వచ్చేవాడుగా ఉన్నాడు. He did many miracles in Capernaum. ఆయన కపెర్నహూములో అనేక అద్భుతాలు చేశాడు. He preached many gospels there in Capernaum. అక్కడ చాలా సార్లు సువార్తను ప్రకటించాడు కపెర్నహూములో. People have seen Jesus. యేసుక్రీస్తు ప్రభుని చూచారు వారు. They knew that he is a man who can do wonders and miracles. కపెర్నహూములో ఉన్న యేసు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన యేసు అని చెప్పి వారు విశ్వసించారు. After some days when the city of Capernaum knew that Jesus is coming, they all came to see him. యేసుక్రీస్తు కొన్ని దినముల తర్వాత యేసు ప్రభు కపెర్నహూముకు వస్తానని చెప్పినప్పుడు అనేక మంది ఆ కపెర్నహూముకు వచ్చారు. Can you imagine a small house? ఒక చిన్న గృహము మీరు ఊహించండి, చిన్న గృహము. And Jesus is coming to that house. ఆ గృహములోనికి యేసయ్య వస్తున్నాడు. And whole city knew that Jesus is coming. యేసు ఆ పట్టణానికి వచ్చాడు అని అనేక మందికి తెలిసి వారందరూ వస్తున్నారు. Everyone came to listen to Jesus. యేసుక్రీస్తు ప్రభు చెప్పే మాటలు వినడానికి వారందరూ వచ్చారు. They wanted to see Jesus. వారు యేసు ప్రభుని చూడడానికి వచ్చారు.
వచ్చారు. They wanted to hear him. వారు ఆయనను మాట వినడానికి వచ్చారు. They wanted to have healing. వారు స్వస్థపరచబడాలని వచ్చారు. Because he was a healer. ఎందుకంటే ఆయన స్వస్థపరచువాడు గనుక. He healed many people. ఆయన అనేక మందిని స్వస్థపరిచాడు. He gave eyes to the blind and legs to the lame. ఆయన కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డి వారికి కళ్ళు ఇచ్చాడు. He gave food to the hungry and water to the thirsty. ఆయన దాహం కొని వారికి ఆయన నీటిని ఇచ్చాడు, ఆకలి కొని వారికి ఆహారం ఇచ్చాడు. Many people did not believe in him, but they wanted all these things. వారు చాలా మంది యేసుని విశ్వాసం ఉంచలేదు, కానీ వారు యేసు ప్రభువును చూడడానికి వస్తున్నారు. That is why the whole town has come to see Jesus. అందుకనే ఆ పట్టణంలో ఉన్న వారందరూ యేసు ప్రభువును చూడడానికి వస్తున్నారు. So they heard about Jesus coming into the house. వారు యేసుక్రీస్తు ప్రభు ఆ గృహంలో ఉన్నట్టుగా తెలిసి వారు వస్తున్నారు. So what happens is the Prime Minister of India is coming today here. What will happen? ఇక్కడికి మన భారతదేశ ప్రధాని వస్తే ఏం జరుగుద్ది? What will happen? ఏం జరుగుద్ది ఇక్కడ? All the village will come here. చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వారందరూ, వాళ్ళే కాదు, మన పాకల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు కదండి. Why? ఎందుకు? Because they want to see this man. ఈ మనిషి, ఈ వ్యక్తిని చూడాలి. He is the Prime Minister of India. ఆయన భారతదేశానికి ప్రధానమంత్రి. In the same way, Jesus was a very popular figure in Capernaum. అందుకనే కపెర్నహూములో చాలా ప్రఖ్యాతిగాంచిన వాడు యేసు. ఆయన చూడడానికి వారందరూ వస్తున్నారు. Today also, when gospel is preached, a lot of people come to see Jesus. ఆ సువార్త ప్రకటించబడినప్పుడు అనేక మంది సువార్తను వినడానికి వస్తున్నారు. Maybe they don't believe in Jesus వారు యేసు ప్రభువుని విశ్వాసం ఉంచకపోవచ్చు, as the Messiah or as the Savior. ఆయన రక్షకునిగా, మెస్సియాగా వారు యేసు ప్రభువుని విశ్వాసం ఉంచకపోవచ్చు. But they know that Jesus can heal me. కానీ యేసు వారిని స్వస్థపరచగలరన్న సంగతి వారికి తెలుసు. And that is why the city has flocked in that house. అందుకనే పట్టణమంతా వారు ప్రవాహముగా ఆయన ఉన్న స్థలానికి వచ్చారు. Verse number 2. రెండవ వచనం, And straightway many were gathered together. ఆయన ఇంట ఉన్నాడని వినినప్పుడు అనేకులు కూడి వచ్చిరి. That is the first group of people. అనేకులు కూడి వచ్చిన మొదటి గుంపు. 4 గుంపులని ప్రజలను చెప్పాను కదా. మొదటి గుంపు ఎవరంటే అనేకులు కూడి వచ్చిన మొదటి గుంపు. Many people. అనేకులు కూడి వచ్చిరి. They all came to see Jesus. వారందరూ యేసు ప్రభువుని చూడడానికి వచ్చారు. Are you in that many who just came to see us? మీ ఇక్కడ మీటింగ్లు జరుగుతున్నాయి, చూడడానికి వచ్చిన వాళ్ళ మీరు? Have you come here to enjoy the fellowship or to hear the word of God? మీరు ఇక్కడ సహవాసాన్ని అనుభవించి సంతోషించి వాక్యం వినడానికి వచ్చిన వారా? In that house a lot of people gathered. ఆ ఇంట్లో చాలా మంది కూడుకున్నారు. So you have to decide, are you in that group of people? అక్కడ కూడుకున్న వారిలో నీవు ఉన్నావా అనే విషయం నువ్వు ఆలోచన చేయాలి. It says in verse number 2, in so much that there was no room to receive them. ఆయన ఇంట ఉన్నాడు వినిమొచ్చి అనేకులు కూడి వచ్చిరి కనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను. Can you understand how many people are there? మీకు అర్థమవుతుందా ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? Last time in October when I came here, we had the elders family conference. What happened? There was no room. మేము గడిచిన సంవత్సరం నేను సంఘ పెద్దలు సేవకుల కూడికి నేను వచ్చి ఒక చర్చిలో మీటింగ్ పెట్టినప్పుడు స్థలము చాలలేదు. People were sitting inside and people were sitting outside, and in the back people brought mat from their home and it was jam packed to hear. ఆ చర్చి చాలా పెద్దది, అయినను వచ్చిన వారందరికీ స్థలము చాలలేదు. టెంట్లు వేసుకున్నారు, డేరాలు కట్టుకున్నారు, మంచాలు తెచ్చి వేసుకున్నారు, చాపలు తెచ్చి వేసుకున్నారు. ఆ చర్చిలో ఉన్నవారి కంటే బయట ఉన్నవారు ఎక్కువ మందిగా ఉన్నారు. Here also we see a lot of people coming for this conference. ఇక్కడ కూడా చాలా మంది ఈ కాన్ఫరెన్స్ కి వారు వస్తున్నారు. Are you in that group of people? మీరు వచ్చేవారిగా ఉన్నారా? వచ్చిన గుంపులో ఉన్నవారిగా ఉన్నారా? Just came for fun, just came to meet people, just to have chicken and all sorts of meat and good food. మంచి ఆహారం వండుకోవడానికి, మంచి మంచి భోజనాలు చేయడానికి, పండుగలాగా యాత్రకి వెళ్ళామని సంతకెళ్ళి వస్తువులు కొనుక్కోవడానికి మీరు అందుకు వచ్చారా? And here it says there was no space up to the door. వారు వాకిట నైనను వారికి స్థలము లేకపోయినంటే ఆ యొక్క ప్రధాన ద్వారము వరకు మనుషులతో నిండిపోయింది. My dear brothers and sisters, today also in all the convention, in all the gospel meeting, you will see a lot of people coming to see Jesus. ఇప్పుడు కూడా సువార్త కూడికల్లో మహాసభల్లో చాలా మంది కూడుకుంటూ ఉంటారు. You won't find space to sit. కొన్నిసార్లు కూర్చోడానికి కూడా మనకి
స్థలము దొరకదు. But what did Jesus do? కానీ యేసు ఏం చేశాడు చెప్పండి? Yesterday also we were hearing about John the Baptist. నిన్న కూడా మనం బాప్తిస్మిచ్చే యోహాను గురించి వింటున్నాం ప్రియులారా. He was not like the reed flip-flopping. ఆయన ఎండిన రెల్లు లాంటి వాడు, గాలికి ఊగిపోయే లాంటి వాడు కాదు అన్న సత్యాన్ని మనం విన్నాము. His message was not soothing to the ears. ఆయన సందేశాలు ఆ చెవులకు మంచిగా వినబడే సందేశాలుగా లేవు. When people preach about sin and repentance and judgment, people don't want to listen to it. ఈ రోజుల్లో ఏ ప్రసంగికుడైన పాపాన్ని గురించి, పశ్చాత్తాపాన్ని గురించి, నరకాన్ని గురించి మాట్లాడితే ఆ ప్రసంగాలు నచ్చవు జనానికి. But John always preached about the Messiah. కానీ బాప్తిస్మిచ్చే యోహాను ఆ మెస్సియాను గురించి మాట్లాడాడు. పాప క్షమాపణ, మారు మనసు గురించి మాట్లాడాడు. He preached about the Messiah, coming Messiah, whose sandals I am unworthy to unloosen it. బాప్తిస్మిచ్చే యోహాను చెప్పాడు, నేను ఏ మెస్సియా గురించి అయితే మాట్లాడుతున్నానో ఆయన చెప్పులకున్న తాళ్ళు విప్పడానికి నేను యోగ్యుడను కాను అన్నాడు. He said, I baptize you with water, but the one who comes after me will baptize you with the Holy Spirit. నేను నీటితో బాప్తిస్మిస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు ఆత్మతోను అగ్నితోను బాప్తిస్మిస్తాడని చెప్పాడు. And here also what did Jesus preach? ఇక్కడ యేసు ప్రభు ఏం ప్రకటిస్తున్నాడు? As I mentioned, many people came for many of their hidden agendas. చాలా మంది వారు వేరే ఉద్దేశాలతో వారు వస్తున్నారు. But Jesus' main goal was not healing. యేసుక్రీస్తు ప్రభువు ముఖ్య ఉద్దేశము స్వస్థపరచుట కాదు. He saw people hungry, he gave them bread, but that was not his ministry. ఆకలితో ఉన్న వారికి రొట్టెలు చేపలు ఇచ్చాడు, కానీ అది ఆయన పరిచర్య కాదు. His ministry was to preach about God. ఆయన పరిచర్య ఏమిటి అనంటే దేవుని గురించి ప్రకటించాలి. What is written here in verse number 2? రెండవ వచనంలో ఏముందో మనం చూస్తున్నాం కదా. And he preached the word. ఆయన వాక్యమును చూడండి ఏముందో ఆయన వారికి వాక్యము బోధించుచుండగా. Today people standing on the pulpit preach healing ministry, they preach many other things. ఈ రోజుల్లో మహాసభలు కూడికల్లో పుల్పిట్ మీద నుంచి వారు వాక్యమును తప్ప మిగతా అంతా బోధిస్తూ ఉంటారు. They are preaching about themselves. వారు తమను గురించి తాము బోధించుకుంటారు. They are considering themselves as the biggest healer. వారు తమను తాము గొప్ప స్వస్థపరచు వరము కలిగిన వారిగా చెప్పుకుంటారు. But Jesus always preached the word. అయితే యేసు ఎప్పుడు కూడా ఆయన వాక్యమును మాత్రమే బోధించారు. Our job is not to do miracles, our job is to preach the word. మనకున్న పని ఏమిటంటే స్వస్థపరచుటే కాదు, వాక్యమును బోధించుటే మన పని అయి ఉన్నది. And that word is Jesus Christ. ఆ వాక్యం ఎవరు అనంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. John 1:1 says that in the beginning was the word. ఆ వాక్యము ఆ యేసుక్రీస్తు అయి ఉన్నాడని యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. The word was with God. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. Who is this word? ఈ వాక్యం ఎవరు? It is Jesus Christ. యేసుక్రీస్తే వాక్యమై ఉన్నాడు. He said, I am the way, the truth and life. నేనే మార్గము, సత్యము, జీవనై ఉన్నాను. No one comes to the Father apart from me. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు అన్నాడు. Now you see thousands, I don't know how many people gathered in that house. ఆ ఇంట్లో ఎంతమంది కూడుకున్నారో నాకు తెలియదు గాని, and everyone was seated like you are sitting there. మీరు కూర్చున్నట్లుగానే ఆ ఇంట్లో అందరూ కూర్చున్నారు. But Jesus was preaching the word. కానీ యేసు వారి మధ్య నిలబడి వాక్యమును బోధిస్తున్నాడు. Now what happens in verse number 3? 3వ వచనం ఏం జరిగిందో చూడండి. There we see the second group of people. ఇక్కడ రెండవ గుంపైన ప్రజలను మనం చూస్తాం. It says, and they come unto him. కొందరు ఆయన యొద్దకు వచ్చిరి అని మనం చూస్తాం. At first we saw the first group, that is many gathered. అక్కడ మనం గమనించినప్పుడు 1వ వచనంలో అనేకులు కూడి వచ్చిరి అని మనం చూస్తాము. The second group is in verse 3, they come unto him. ఇక్కడ కొందరు ఆయన యొద్దకు వచ్చిరి అని మనం చూస్తున్నాం. So that is the second group. ఇది రెండవ గుంపైన ప్రజలు. Who is this they? ఈ కొందరు ఎవరు? They are four people. ఈ కొందరు అనేవారు నలుగురు ఉన్నారు ఇందులో. There are only 4 people in this ఈ group. కొందరులో నలుగురు మాత్రమే ఉన్నారు. Who are this 4 group of people? ఈ కొందరులో ఉన్న నలుగురు ఎవరు?
When the city heard that Jesus is coming to Capernaum, all the people gathered to see Jesus. కపెర్నహూముకు యేసు వస్తున్నాడు అన్నప్పుడు కపెర్నహూములో ఉన్న వారందరూ వచ్చారు. But when the city gathered to see Jesus in the house, అయితే ఆ ఇంటిలో యేసుక్రీస్తు ప్రభువారితో పాటు అందరూ కూడుకున్నప్పుడు in that city there were 4 people who did not come directly to the house. అయితే ఈ నలుగురు అందరూ వచ్చినప్పుడు రాలేదు. But what did they do? అయితే వారు ఏం చేశారు? They went somewhere else. వారు ఇంకొక దగ్గరికి వెళ్ళారు. They heard Jesus is here. వారు యేసు ఇక్కడ ఉన్నాడని తెలుసుకొని, But for them just to see Jesus was not important. వారు యేసుని కలవడం అనేది వారికి ప్రాముఖ్యమైన విషయం కాదు. But they knew someone. అయితే యేసు ఇక్కడ ఉన్నాడని ఎరిగి ఇంకొక వ్యక్తి గుర్తుకొచ్చాడు, అక్కడికి వెళ్ళారు వారు. So they went to that house. వారు ఇంకొక ఇంటికి వెళ్ళారు. Because they wanted that person to come to Jesus. ఎందుకంటే ఆ వ్యక్తి యేసును కలవాలని వారి ఉద్దేశం అయి ఉంది. And it says bringing one sick of the palsy which was born of 4. కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని నలుగురు చేత మోయించుకొని ఆయన ఎదుగు తీసుకుని వచ్చారు. The third group is a man that is suffering from palsy. కొందరు ఒకటవ గుంపు, క్షమించాలి, అనేకులు కూడుకొని మొదటి గుంపు, కొందరు రెండవ గుంపు, మూడవ వ్యక్తి ఎవరంటే పక్షవాయువు రోగంతో ఉన్న వ్యక్తి మూడవ గుంపు. And now it says how many people went to his house? ఇప్పుడు ఆయన ఇంటికి ఎంతమంది వెళ్ళారో చెబుతున్నారు. 4 people. నలుగురు వెళ్ళారు ఆయన ఇంటికి. So the second group has 4 people. రెండవ గుంపులో నలుగురు ఉన్నారు. And the third group there is only one person. మూడవ వ్యక్తి ఒకడై ఉన్నాడు. And he is a sick person. ఆయన బలహీనుడైన వ్యక్తిగా ఉన్నాడు. He is a man with palsy. ఆయన పక్షవాత రోగముతో బాధపడుతున్న వ్యక్తి అయి ఉన్నాడు. Have you seen a man with palsy? మీరు ఎవరైనా పక్షవాయు రోగముతో బాధపడుతున్న వ్యక్తిని చూసారా? He is on the mat. ఆయన తన మంచం మీద ఉన్నాడు. He cannot get up from the mat. ఆయన కూర్చున్న స్థితిలో నుంచి బయటికి లేవలేడు. He cannot take a shower by himself. ఆయన తన సొంతంగా స్నానం చేయలేడు. Nobody is there to help him. ఆయనకి సహాయం చేసేవారు ఎవరు లేరు. He is on the bed in the dirt. He is urinating. He is passing stool on the bed. He is smelling bad. ఆయన ఒకటికి అక్కడే వెళ్తున్నాడు, రెండు అక్కడే వెళ్తున్నాడు. సహాయం చేసేవారు లేరు, కంపు కొడుతున్నాడు ఆయన. Because nobody is there to help him or to give him a shower. అక్కడ ఎవరు సహాయం చేసి స్నానం చేయించేవారు ఎవరు లేరు. Nobody to help him. అక్కడ సహాయం చేసేవారు ఎవరు లేరు. Nobody to care for him. ఆయనకు సహాయం చేసేవారు ఎవరు లేరు. A man with palsy. ఆయన పక్షవాయువు రోగముతో ఉన్న వ్యక్తి. Now these 4 people knew this man. ఇప్పుడు ఈ నలుగురికి ఆ ఇంటిలో నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తి పరిచయం ఉన్నాడు, తెలుసు. When the town wanted to see Jesus, పట్టణంలో ఉన్న వారందరూ యేసును చూడాలని అనుకుంటే these 4 men went to the house of this palsy. ఈ నలుగురు వ్యక్తులు పక్షవాయువు రోగముతో బాధపడుతున్న ఆయన ఇంటికి వెళ్ళారు. Now just imagine what they have to do. ఇప్పుడు వారు ఏమి చేయవలసి ఉందో విషయాన్ని మీరు ఆలోచన You చేయండి. heard the situation of the paralytic man. ఇప్పుడు పక్షవాయువు రోగంతో ఉన్న వ్యక్తి యొక్క స్థితిని మనం గమనించాము. Now they have to bring this man to Jesus. ఇప్పుడు ఆ వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని రావాలి. That is why they have gone to his house. ఆ వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని రావడానికి వారు ఆయన ఇంటికి వెళ్ళారు. You all have come dressed, well dressed, right? మీరు చాలా అద్భుత మంచి రంగుల వస్త్రాలు ధరించి వచ్చారు. Nobody has come with bad clothes. మీరు మురికి బట్టలతో ఎవరు కూడా రాలేదు ఇక్కడికి. Nobody is smelling bad. మీరు ఇక్కడ కూర్చుని మరి ఎవరు కూడా మీరు చెడ్డ వాసన రావటం లేదు. But imagine if Jesus is coming here, how will you come? మీ యేసు ప్రభు ఇక్కడికి వస్తే మీరు ఎలా వస్తారు? You will have more better clothes. యేసు ప్రభు దగ్గరికి రావడానికి మీరు ఎంత మంచి వస్త్రాలు వేసుకుని వస్తారేమో కదా. You will have more spray on your body. మీరు మంచి సెంటు కొట్టుకుని వస్తారేమో కదా. You will take 2 times shower. మీరు 2 సార్లు స్నానం చేస్తారేమో కదా. You will try to put on the best of the best. మీ దగ్గర ఉన్న బట్టల్లో మంచి బట్టలు, కొత్తవైన బట్టలు వేసుకుని వస్తారేమో. So now these 4 people are the house of the palsy man. ఇప్పుడు ఈ పక్షవాయువు రోగముతో ఉన్న వ్యక్తి ఇంట్లో ఉన్నారు ఈ నలుగురు స్నేహితులు. And here they have to bring this man to Jesus. ఈ మురికితో ఉన్న వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని రావాలి. I imagine that he is in a dirty full situation. నేను ఏమి ఊహిస్తున్నానంటే ఈ
పక్షవాయువు రోగంతో ఉన్న వ్యక్తి మురికి గుడ్డలతో కంపు కొట్టే స్థితిలో ఉన్నాడేమో. I believe they might have given him a shower. ఒరే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలరా, నేను తీసుకెళ్తే కంపు కొడుతున్నావు అని చెప్పి ఈ వ్యక్తికి మంచిగా స్నానం చేయించుంటారేమో వీరు. They might have brought clothes, spent money to buy clothes. వారు put on డబ్బులు new ఖర్చు clothes. పెట్టి సంతకు వెళ్ళి బట్టలు కొని తెచ్చుంటారేమో కదా. Good clothes have been given to him. వారికి స్నానం చేయించారు, మంచి బట్టలు వేశారు, And then given him some food to eat. వాడు బలహీనంగా ఉన్నాడేమో, వానికి ఆహారం పెట్టుంటారు. Imagine the rest of the people are sitting like you, doing nothing, just listening. వినండి, అనేకులు ఏమీ చేయకుండా యేసు ప్రభు దగ్గర కూర్చొని వారు వాక్యాన్ని వింటున్నారు. In our churches also we have many people, they come, they just sit in the chair, they don't do anything. మన సంఘాల్లో కూడా చాలా మంది జాగా నింపడానికి వస్తారు, కూర్చుంటారు, ఏ పని చెయ్యరు. They will just come and sit down and listen and go. వారు చర్చికి వస్తారు, వాక్యం వింటారు, వెళ్ళిపోతారు. వారు గడ్డి పరకంత పని కూడా చెయ్యరు. They don't want to do anything. వారు సంఘములో ఏ పని చెయ్యరు. They are in the first group. వారు మొదటి గుంపులో ఉన్న ప్రజలు. But there are people who have burden for lost souls. అయితే ఈ నలుగురిలాగా నశించిపోతున్న ఆత్మల ఎడల భారము కలిగిన వారు ఉన్నారు. These people knew that this man cannot get up from his bed. వారికి తెలుసు ఈ వ్యక్తి సొంతంగా లేవలేడు అని. If he comes to Jesus, he will get healed. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆ వ్యక్తి స్వస్థపరచబడతాడు అన్న సంగతి నలుగురికి తెలుసు. But he cannot come alone. అయితే తను ఒంటరిగా రాలేడు. He cannot get up from the bed. నాయక మంచం మీద నుంచి తిరిగి లేవలేడు. Somebody has to do the work for him. ఆయన కొరకు ఎవరో కొంతమంది వెళ్ళి పని చేయాలి. Can you do that job for that palsy? ఆ పక్షవాయువు రోగము గలవానికి నువ్వు సేవ చేయగలవా? There are so many people with palsy in your neighbor, in your family. Are you ready to care for them? నీ ఇంటి ప్రక్కన, నీ ఊరిలో, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పక్షవాయువు రోగముతో బాధపడేవారు అనేక మంది ఉన్నారు. Are you ready to bring that person to Jesus? అటువంటి వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకుని రాగలవా? But to bring that man to Jesus, there is a lot of time, money and effort involved. అటువంటి వ్యక్తిని యేసు ప్రభు దగ్గర తీసుకురావాలంటే నీ సమయాన్ని ఖర్చు పెట్టాలి, నీ డబ్బుని ఖర్చు పెట్టాలి, నువ్వు చాలా ప్రయాసపడాలి. There is a lot of sacrifice involved. నీవు చాలా త్యాగము చేయవలసి ఉన్నది. Until you love Jesus that much, you don't have that burden. యేసును అంతగా ప్రేమిస్తే తప్ప నశించిపోవచ్చున్న వారికి అంత సేవను చేయలేవు. You can only do that job and have that burden if you love Jesus more than anything in the world. ఈ లోకములో ఉన్నదంతటికంటే నువ్వు యేసును ప్రేమిస్తేనే నశించిపోవచ్చున్న వారి ఎడల అంతటి పరిచర్య నువ్వు చేయగలవు. That is what is living sacrifice. అదే సజీవ యాగముగా నిన్ను సమర్పించుకోవడం అంటే. Surrendering your life only for Jesus. యేసుక్రీస్తు ప్రభు కొరకు మాత్రమే నీ జీవితాన్ని సజీవ యాగంగా సమర్పించుకోవాలి. Now what is happening here? ఇక్కడ ఏం జరుగుతుంది? The crowd has filled the room, no space there. అనేకులు వచ్చి ఆ ఇల్లంతా నింపివేశారు. Jesus is standing here and preaching. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ నిలబడి ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. Everybody is looking at Jesus. అందరూ యేసు ప్రభు వైపు చూస్తున్నారు. And Jesus is looking at the people and preaching the word. యేసుక్రీస్తు ప్రభువారు ప్రజల వైపు చూస్తూ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. Now 4 men, they come with someone. నలుగురు ఒక వ్యక్తిని తీసుకుని వస్తున్నారు. How do they bring this 4 men? How do this bring this palsy man? ఇక పక్షవాయువు రోగంతో ఉన్న వ్యక్తిని ఎలా తీసుకుని రాగలుగుతారు? He cannot walk. ఆయన నడవలేడు. Those times they did not have car and motorbike. ఆ రోజుల్లో కారులు, మోటార్ బైకులు లేవు. The roads were not good. ఇక అక్కడ ఉన్నటువంటి రోడ్లు వేసి లేవు. I don't know how many miles they had to walk. వారు ఎన్ని మైళ్ళు ప్రయాణం చేయవలసి ఉందో మనకు తెలియదు కానీ. But it says they carried the man on their shoulder. అయితే ఒక మాట మనం వింటున్నాం, ఆ వ్యక్తిని వారు మోసుకొని వచ్చారు. 4 people holding the 4 legs of the mat and carrying that man on the shoulder. నలుగురు వ్యక్తులు 4 వైపులా ఆయనను మోసుకొని వచ్చారు. I don't know how heavy that man was. ఆ వ్యక్తి ఎంత బరువు ఉన్నాడో నాకు తెలియదు. If he's 50 kilo or 100 kilo. 50 ఉన్నాడో 100 కేజీల బరువు ఉన్నాడో తెలియదు. Supposing he is 50 kilos. ఒకవేళ 50 కేజీల బరువు ఉన్నాడు అనుకోండి ఆ వ్యక్తి. And they have to travel 2 kilometers. 2 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవలసి వచ్చింది అనుకోండి. Can you imagine holding that man on the mat and traveling 2 kilometers
50 kilos, it is so much of pain. ఈ నలుగురు 2 కిలోమీటర్ల దూరం ఆ వ్యక్తిని మోసుకుంటూ రావడానికి ఎంత ప్రయాసపడవలసి వచ్చిందో. Now what happens? ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. They bring to the house. వారి ఇంటికి తీసుకుని వచ్చారు ఆ వ్యక్తిని. House is completely packed. ఇల్లంతా నిండిపోయి ఉంది. No space near the door. ఆ ఇంట్లోనికి రావడానికి ప్రధాన ద్వారము దగ్గర కూడా మనుషులు కూర్చున్నారు. They are so tired bringing this heavy man. ఈ వ్యక్తిని మోసుకుని రావడానికి చాలా ప్రయాసపడ్డారు. They are sweating. వారు చెమటలు పడుతున్నాయి. But they don't find a space to bring that man. వారు ఆ వ్యక్తిని లోపలికి తీసుకుని రావడానికి వారికి స్థలము లేదు. He cannot walk. ఆయన నడవలేడు. They have to bring him on the shoulder with the mat. 4 people holding the వారు mat. నలుగురు ఆయన వ్యక్తిని మోసుకుంటూ వస్తున్నారు. If I or you were in that position, what would you do? మీరు నేను ఆ స్థానంలో ఉంటే ఏం చేసి ఉండేవారం? We would have thrown that man down. ఆ వ్యక్తిని మూలన కూర్చొని పెట్టి ఉండేవాళ్ళమేమో. We would have cursed that man. ఒరే బాబు, నీ వల్ల మాకేం బాధ వచ్చిందిరా, నిన్ను లోపలికి తీసుకెళ్ళలేకపోతున్నా అని తిట్టుకుని ఉండేవారు. Oh, we traveled so many miles and gave you bath, bought clothes for you and walked so many miles, brought you, and see there is no space. What can we do? నీకు స్నానం చేయించాం, నీకు బట్టలు కొన్నాం, మోసుకొచ్చాం, ఇంత ప్రయాసపడ్డాం. ఇంత ప్రయాసపడినప్పటికీ నేను ఏసీ తీసుకెళ్ళి ఏమి తలరాతరా నీది, ఏం బతుకురా నీది, ఏమి చెడ్డ జీవితం నీది అని అనుకుంటాం. If you love Jesus, you have no excuse in any work. యేసును నువ్వు ప్రేమిస్తే నీవు చేసే పనిలో నువ్వు తప్పించుకోకుండా నువ్వు కష్టపడతావు. You will find a way out instead of complaining. నీవు నీ పనికి అడ్డంకులను గురించి ఆలోచన చేసే బదులు పనిని ఎలాగో సాఫీగా చేయగలవో మార్గాన్ని చూసుకుంటావు. There are many people in the church who are always complaining. మన సంఘాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి చిన్న దానికి సనుక్కుంటూ ఉంటారు. They won't do anything but always complaining and creating. వారు ఏ పని చేయరు, కానీ జరిగే పని గురించి ఎప్పుడు వారు సనుక్కుంటూనే ఉంటారు. Oh, some people will say, oh, I have headache, so today I am not coming for the meeting. చిన్న తలనొప్పి వస్తే చాలు, ఒక్క సాకు చాలు, దేవుని పనిని ఎగ్గొట్టి ఇంట్లో ఉండడానికి ప్రయత్నం చేస్తారు. Oh, I have job, so I am not coming to the church today. నాకు తలనొప్పి ఉంది రాలేను, నాకు ఉద్యోగం ఉంది రాలేను అని తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. We have so many excuses. మనం చాలా తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు మనం But చేస్తాం. look at these 4 men. కానీ నలుగురిని చూడండి. When they found no space how to bring this man, ఆ వ్యక్తిని తీసుకురావడానికి వారికి స్థలము లేనప్పుడు verse number 4 says, మార్కు సువార్త 2వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే, when they could not come nigh unto him for the press or the crowd, చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక what did they do? వారు ఏం చేశారు? They went to the rooftop. వారు ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు వైపు వెళ్ళారు. They found a way. వారు ఒక మార్గాన్ని కనుగొన్నారు. They had no excuses. వారు తప్పించుకునే ప్రయత్నం చేయటం లేదు. Because they had that burden for this person. ఎందుకంటే ఆ వ్యక్తిని గురించిన భారం వారికి ఉంది. Now imagine how they went to the rooftop. ఇప్పుడు మీరు ఊహించండి, వారు ఏ విధంగా ఇంటి పైకప్పు మీదకి వెళ్ళారు. 4 people bringing them, this man on the shoulder on the mat. నలుగురు ఆ వ్యక్తిని మంచం మీద వేసి మోసుకుంటూ వచ్చారు. So I believe they might have tied rope and they might have pulled on the rooftop. నేను అనుకుంటాను ఈ నలుగురులో ఇద్దరు పైకెక్కి పైనుంచి కిందకి తాడు వేసి ఆ తాడు మంచానికి కట్టి పైకి ఆయన వ్యక్తిని లాగి ఉంటారు పైకి. Lot of pain they had to undergo. చాలా కష్టపడ్డారు వాళ్ళు. Because he is heavy. ఎందుకంటే బరువుగా ఉన్నాడు ఆ వ్యక్తి. They have to lift him up. ఆయనను పైకి ఎత్తాలి. Is that the end? ఎత్తితే సరిపోద్దా? It says they uncovered the roof. వారు ఆ ఇంటి పైకప్పును విప్పి 4వ వచనములో, That is not their house. అది వారి ఇల్లు కాదు, It is someone else's house. అది వేరొకరి ఇల్లు. Without asking permission of the owner of the house, they climb to the rooftop and they break the roof. వారి ఇంటి యజమాని యొక్క అనుమతి తీసుకోకుండానే వారి ఇంటి పైకప్పుకి ఎక్కారు. పైకప్పు నుంచి ఆ వ్యక్తిని ఇంటి కప్పు విప్పారు. Supposing if I go to brother Timothy's house, నేను బ్రదర్ తిమోతి ఇంటికి వెళ్ళాను అనుకోండి, and I climb to the roof, నేను వారి ఇంటి మేడ మీదకి ఎక్కి and tomorrow I start breaking his roof, నేను ఆ ఇంటిని సుత్తుతో నేను కొట్టి ఇల్లు పగలగొడుతున్నాను అనుకోండి, he will have a big stick and he will hit me, right? నేను పెద్ద కర్ర తీసుకుని వచ్చి ఈయన తరిమేస్తాను కదా.
I have no right to destroy his house. నేను ఇంకొకరి ఇల్లు పాడు చేసే అధికారం నాకు లేదు. But if he tells me it is okay, then I can do that, right? పర్వాలేదండి, మీరు ఇల్లు ఎరగొట్టొచ్చానంటే పర్వాలేదు. But these people did not ask permission with the owner. ఆ యొక్క యజమాని యొక్క అనుమతి తీసుకోలేదు. Because they had no option. ఎందుకంటే వారికి వేరే మార్గం లేదు. Now they uncovered the roof. Verse number 4 says. 4వ వచనములో వారి ఇంటి పైకప్పు విప్పి, That says when they had broken it up, they broke the roof. వారు ఇంటి పైకప్పు విప్పివేశారని మనం చూస్తున్నాం. Now did you understand breaking the roof means what? ఇంటి పైకప్పు విప్పడం అంటే ఏంటో మీరు ఆలోచన చేస్తున్నారా? I don't know what type of roof it was. అది ఎటువంటి ఇంటి పైకప్పో నాకు తెలియదు గానీ, Anyway, it was not a concrete roof. నాకు తెలిసినంత వరకు అది కాంక్రీట్ స్లాబ్ అయితే కాదు. Maybe hay and straw, something that we have right now. ఇక్కడ మనం వేసుకున్నట్లుగా గడ్డి ఇల్లు అయి ఉంటదేమో. Now you see, it's not a small hole. ఇప్పుడు ఈ పడుకున్న వ్యక్తిని తాళ్ళతో దించాలంటే చిన్న కన్నం పెట్టుంటారా? ఈ మాత్రం కన్నం పెట్టుంటారా? Supposing he is my height. ఒకవేళ ఈయన 6 అడుగులు ఉన్నట్టు ఉంటాడు అనుకుంటా, కొలవలేదే నేను ఇప్పుడు. కానీ ఒకవేళ ఈయనకు 6 అడుగులు ఉన్నాడు అనుకోండి. So if I have to lie on that mat, it is 7 feet long and 4 feet wide mat. ఇప్పుడు ఈ 6 అడుగులు ఉన్న వ్యక్తిని దించడానికి కనీసం 1 అడుగు ఎక్కువ ఉండాలి లేదా? కాబట్టి 7 అడుగులు వెడల్పు చూస్తే 2.5 3 ఉంటాడా? 2.5 3 ఉంటే ఒక 3 అడుగులు 4 అడుగులు అంటే దగ్గర 7 x 4 అన్నమాట. That much big hole they had to make. ఇప్పుడు 7 x 4 అంత కన్నం చేయాలన్నమాట పైన వారు. Have you ever thought just reading is not going to help you? అది చదువుకుంటే మీకు ఏం ఉపయోగం లేదు. మీరు ఎలాగో జరిగి ఉంటుందో ఊహిస్తే మీకు అర్థమవుతూ ఉంటది. When they are breaking the roof, what is happening? ఇప్పుడు 4 x 7 వారి మొక్క తీసేస్తా ఉంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు Jesus is preaching. యేసు ప్రభు కింద ఏం చేస్తున్నారు? ఆయన వాక్యము బోధిస్తున్నారు. Everybody is looking at Jesus. ఇప్పుడు అందరూ యేసు ప్రభుని చూస్తున్నారు. After some time, కొద్ది సమయం అయిన తర్వాత there is something falling on the head of Jesus. పైనుంచి యేసు ప్రభు నెత్తి మీద ఏదో పడతా ఉంది అనుకోండి. All the dust is falling from the top. ఆ యొక్క పైకప్పు విప్పుతున్నప్పుడు ధూళి దుమ్ము పైన పడుతుంది అనుకోండి. Now what happens? ఇప్పుడు ఏం జరుగుతుంది? Oh, Jesus looks at that man. యేసు ప్రభు వారు పైన ఏం చేస్తున్నారని పైకి చూస్తున్నాడు. Everybody is looking at Jesus. అందరూ యేసు ప్రభు వైపు చూస్తుంటే, but Jesus is looking up. యేసు పైకి ఆ వ్యక్తిని చూస్తా ఉన్నాడు. When he looks up, ఆయన పైకి చూస్తా ఉన్నప్పుడు he is seeing they are letting the bed of the sick of the palsy. అయితే ఆయన పైకి చూసినప్పుడు ఆయన ఏం చూశాడు అని అంటే, ఈ పక్షవాతముతో ఉన్న వ్యక్తిని వారు కిందకి దించుతున్నారు. Now you have to imagine how they have to bring that man down. ఇప్పుడు మీరు ఊహించండి ఆ యొక్క వ్యక్తిని ఏ విధంగా కిందకి దించుతున్నారు. If I or you were in that position, what would you do? నీవు నేను గాని నలుగురిలో ఒక వ్యక్తి అయ్యుంటే ఎలాగ దించుతావు కిందకి? We will just drop that guy from top. మీరు పైనుంచి దబ్బీమని కిందకి పడేస్తారా? Because we are fed up, yeah? ఎందుకంటే అప్పటికే 2 కిలోమీటర్లు నడిచాము, ఆడు బరువుగా ఉన్నాడు కసింత, అప్పటికి పైకి ఎత్తాము, పైన కప్పు తీసాము, వీడి వలన ఎంత పడవలసి వస్తుందిరా అని చెప్పి దబ్బీమని కిందకి పడేస్తామా? But with love, they are slowly without any uncomfort to that person on that bed. ఆ వ్యక్తికి ఏమి ఇబ్బంది కలుగకుండా ప్రేమతో నెమ్మదిగా ఆ వ్యక్తిని కిందకి దించుతున్నారు. Now when Jesus, in verse number 5 it says, when Jesus saw their faith. అప్పుడు 5వ వచనం చూడండి. యేసు వారి విశ్వాసము చూచి. Whose faith? ఎవరి విశ్వాసం అది? It is the faith of this poor man. ఎవరి విశ్వాసం అంటే ఆ పక్షవాయు రోగం గలవాని విశ్వాసం కాదు, ఆ నలుగురి విశ్వాసము. Now they had that faith that if I bring this man to Jesus, he will be healed. వారికి ఏ విశ్వాసం ఉందంటే ఆ వ్యక్తిని యేసు ప్రభు దగ్గర తీసుకువస్తే స్వస్థపరచబడతాడు అనే విశ్వాసం ఉన్నది. But do you think that the palsy man had faith or not? ఇప్పుడు ఈ పక్షవాయువు రోగము గలవానికి విశ్వాసం ఉందా లేదా? Does that man have faith? ఇప్పుడు ఆ పక్షవాయు రోగం ఉన్నవానికి విశ్వాసం ఉందా? Yes. ఉంది. Otherwise that man won't come with these people. లేకపోతే ఆ వ్యక్తి నలుగురి చేత ఎలాగూ తీసుకురాబడతాడు? When you go to your neighbor, does your neighbor trust you? మీరు మీ పొరుగువాని దగ్గరికి వెళ్ళి సహాయం చేయాలన్నప్పుడు ఆ వ్యక్తి మీ యందు విశ్వాసం ఉంచుతాడా? They will doubt you.
They will doubt you వారు విశ్వసించరు, వారు నిన్ను సంశయిస్తారు. because they are not seeing it in your life. ఎందుకంటే వారు నీ జీవితంలో విశ్వాసాన్ని చూడలేదు కాబట్టి, నీ పొరుగు వారి దగ్గరికి వెళ్ళి సువార్త చేస్తే వారు నీ విశ్వాసం చూడలేదు కాబట్టి నీ నమ్మరు వారు. I believe the palsy man saw the faith of this man and the sacrifice of this man, and this palsy man surrendered his life to this man. ఈ నలుగురి యొక్క విశ్వాసాన్ని పక్షవాయువు రోగం కలిగిన వాడు చూశాడు కాబట్టి తన శరీరాన్ని వారి చేతుల్లో పెట్టి తను కూడా విశ్వసించాడు. You can go to your neighbor and share the gospel, నీ పొరుగువాని దగ్గరికి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించవచ్చు, but until they see that change in your life they cannot come to Christ. నీ జీవితంలో మార్పును చూస్తే తప్ప వారు నీవు చెప్పే ప్రభు యందు విశ్వాసం ఉంచరు. When you go to a doctor, నువ్వు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, with a sickness, మీరు ఒక బలహీనతతో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, you don't ask any question to the doctor. మీరు డాక్టర్ని ప్రశ్నలు అడగరు. When he writes a medicine, ఆయన ఒక కాగితం తీసుకుని నీ యొక్క జబ్బు విని నీకు మందులు రాస్తున్నప్పుడు, oh, did he give you a poison or a vitamin, you even don't know. నీకు విషం ఇచ్చాడా లేక అది పెద్ద డోసు ఇచ్చాడా, ఏ డోసు ఇచ్చాడు, ఎటువంటి మందు ఇచ్చాడు నీకు అనవసరం. But without any question you take that and consume it. నీవు డాక్టర్ మీద నమ్మకంతో డాక్టర్ ఏ మందు ఇస్తే విశ్వాసంతో మందు వేసుకుంటావు. You know the medicine that the doctor has given to me can heal me. The medicine that the doctor has given can heal me. మన విశ్వాసం ఏమిటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏ మందు అయితే ఇస్తాడో ఆ మందు నేను తీసుకుని స్వస్థపరచబడతాను అనే విశ్వాసంతో మందు తీసుకుంటాం. So this palsy man trusted his friend. కాబట్టి ఈ పక్షవాయు రోగం కలిగిన వ్యక్తి ఆ నలుగురిని విశ్వసించాడు. When this man told about Jesus, the palsy man knew that they are right people. పక్షవాయు రోగం గలవాని దగ్గరికి ఈ నలుగురు వచ్చినప్పుడు వారి సరి అయిన వ్యక్తులని విశ్వసించాడు. That is why this man came without complaining. అందుకనే ఏ విధమైన సాకులు చెప్పకుండా ఆ వ్యక్తిని వారు విశ్వసించారు. So verse number 5. 5వ వచనం చూడండి. Now Jesus is saying, son, thy sins be forgiven thee. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. This man who had sickness of palsy is completely healed. ఈ పక్షవాయువు రోగం కలిగిన వాడు స్వస్థపరచబడ్డాడు. And Jesus is saying, because of all of your faith. మీ అందరి విశ్వాసమును బట్టి ఆ వ్యక్తికి స్వస్థత కలిగింది. Verse number 6 is the fourth group of people. 4వ గుంపైన ప్రజలు మనం చూస్తున్నాం, అది 6వ వచనం. But there were certain of the scribes sitting there. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. Certain scribes. శాస్త్రులలో కొందరు. They were teachers of the law. వారు ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి వారు. And what were they doing? వారు ఏం చేస్తున్నారు? In our assemblies also there are many scribes. మన సంఘాల్లో కూడా ఈ శాస్త్రులు అనేవారు ఉంటారు. Whatever you do, they are never happy. మనం ఈ సంఘంలో ఏం చేసినా వారికి సంతోషంగా ఉండదు. You know, I have heard a story like this. నేను ఈ విధంగా ఒక కథ విన్నాను. You know, there was a thief. ఒక దొంగ ఉన్నాడు. And he was taken to the police station. ఈ దొంగను పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్ళారు. So what did the thief do when he was taken to the police station? పోలీస్ స్టేషన్ కి ఆ దొంగను తీసుకెళ్ళినప్పుడు ఏం చేశారంటే, so he walked slowly like this. నెమ్మదిగా పోలీస్ స్టేషన్ కు నడుస్తున్నాడు దొంగ. And he put his right foot when he entered the door. ఆ యొక్క పోలీస్ స్టేషన్ లో పెట్టినప్పుడు ఎడంకాలు పెట్టలేదంట, కుడికాలు పెట్టాడంట. And the policeman got angry. ఈ పోలీస్ కి కోపం వచ్చి and gave him a big hitting. లాఠీతో ఒక్కడు కొట్టాడట. And said, you have come here to make your house here, that you are putting the right foot and అవునరా, ఇంట్లో దిగినప్పుడు కుడికాలు వేస్తారు కదా, నువ్వు అలాగా పోలీస్ స్టేషన్ లోకి నీ సొంతిల్లు చేసుకోవాలనుకుంటున్నావు, కుడికాలేసి వెళ్తున్నావు అన్నాడట. So he steps back. అప్పుడు వెంటనే వెనక్కి వచ్చి కుడికాలు వేడిక వెనక్కి వచ్చి now he start dancing left and right and he enters the ఇప్పుడు గంతులు వేసుకుని డాన్స్ వేసుకుంటే లోపలికి వెళ్తా ఉన్నాడంట. so then he gets another hitting. ఇప్పుడు మళ్ళీ లాఠీతో ఇంకోటి కొట్టాడంట. is it your father's house that you are making a dance place in? మీ నాన్న ఇల్లు అనుకున్నావురా, డాన్స్ వేస్తున్నావు అని చెప్పి మళ్ళీ కొట్టాడంట. so when he puts the right leg there is problem, when he is dancing there is problem, whatever you do there is problem. ఇప్పుడు కుడికాలు పెట్టి లోపలికి వెళ్తే
కొడుతున్నాడు, డాన్స్ వేస్తే కొడుతున్నాడు, ఏం చేసినా కొడుతున్నాడు వాడు. So whatever you do, there is problem. కొన్నిసార్లు మనం ఏం చేసినా కొంతమందికి నచ్చదు. That were the scribes. అటువంటి వారే శాస్త్రులు అన్నమాట. Now Jesus healed this man. యేసు ప్రభు వారి వ్యక్తిని స్వస్థపరిచాడు. And it says they were thinking in their mind. వారి యొక్క మనసుల్లో వారు ఆలోచన చేస్తున్నారు దీని గురించి. They were not talking to each other. It does not say they were talking to each other. వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నట్టుగా చెప్పలేదు ఇక్కడ చూసినట్లయితే. They were just thinking in their mind. వారు మనసుల్లో ఆలోచన చేసుకుంటున్నారు అన్న మాట చూస్తున్నాం. What they were thinking? వారు ఏంటి ఆలోచన చేస్తున్నారు? Verse 7. 7వ వచనం ఆఖరిలో ఉంది మనకు ఆ మాట. Why does this man thus speak blasphemy? Who can forgive sins but God only? ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదోషణ చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప మనుషులు పాపములు క్షమించగలిగిన వాడు ఎవడున్నాడని తమ హృదయంలో ఆలోచించుకొనిరి. They did not speak any word. వారు ఏ మాట మాట్లాడలేదు. They were just thinking in their mind. వారు మనసులోనే ఆలోచన చేస్తా ఉన్నారు. But Jesus is the Lord of our will. యేసుక్రీస్తు ప్రభువారు మన చిత్తానికి ప్రభువై ఉన్నాడు. Oh, whatever you are sitting here and thinking, I don't know, but Jesus knows. మీరు ఇక్కడ కూర్చొని ఏం ఆలోచన చేస్తున్నారో నాకు తెలియదు కానీ మీ ఆలోచనలన్నీ ప్రభు ఎరిగిన వాడుగా Oh, ఉన్నాడు. you may be thinking it is going to be 1 o'clock. This guy is not sitting, going on and preaching. నాయన 1 గంట అయిపోయింది, ఎప్పుడు వదులుతాడు రా బాబు, ఇంకా ప్రసంగం వదలలే, సగం అవ్వలేనట్టుందని మీరు అనుకోవచ్చు. Oh, there is food ready. Let me go and eat. Then let's sit down. That's what you are thinking maybe. ఉదయం ఎప్పుడో వండానము, అన్నం అంతా సప్పగైపోతుందని మీరు బాధపడుతున్నారేమో. Jesus knows your mind and heart. మీరు మనసులో ఏం ఆలోచన చేస్తున్నారో ప్రభువుకు తెలుసు. Look at verse number 8. 8వ వచనం చూడండి. And immediately when Jesus perceived in his spirit Wow. that they had so reasoned, he said unto them, why reason you these things in your heart? వారు తమలో తాము ఎలాగో ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, Whether it is easy to say to the sick of the palsy, thy sins be forgiven, or to say, arise and take up thy mat and walk. 9వ వచనం, పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమించబడినట్టు చెప్పుడు సులభమా, నీవు లేచి నీ పరుపెత్తుకు నడుమని చెప్పుడు సులభమా అని ప్రభు అడుగుతున్నాడు. Because Jesus is saying no one can see the spiritual sin that he has that could be healed, but they can only see the physical healing. ఇప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా ఆయనలో ఉన్న ఏ బలహీనత చూశారు అంటే పక్షవాయువు రోగాన్ని చూశారు కానీ తనలో ఉన్న పాపాన్ని చూడలేదు. కానీ యేసు ప్రభు వారు అయితే కనబడని పాపాన్ని చూశాడు. So Jesus was not talking about the physical sickness. యేసు ప్రభు వారు భౌతిక సంబంధమైన అనారోగ్యాన్ని గురించి ఆయన మాట్లాడటం లేదు. He was talking of the inner sickness, the ఆయన inner యొక్క healing. ఆంతరంగిక బలహీనతను రోగాన్ని చూస్తున్నాడు. అది పాప రోగము. That is why he says your sins are forgiven. అందుకని యేసు ప్రభు వారు అంటారు నీ పాపములు క్షమించబడి ఉన్నవి. Because of your faith. నీ విశ్వాసమును బట్టి. And the outward expression was the demonstration of the change that happened in his life. కాబట్టి తనలో ఎప్పుడైతే పాపం పోయిందో అప్పుడు బయట స్వస్థత జరిగింది. And Jesus says in verse number 11, 11వ వచనంలో యేసు ప్రభు వారు చెప్తున్నారు, I say unto thee, arise and take up thy bed and go thy way and into thine house. పక్షవాయువు గలవాలని చెప్పి చూచి నీవు లేచి నీ పరిపెత్తుకుని ఇంటికి పొమ్మని అతనితో చెప్పాను. What a great miracle that Jesus did. ఎంత అద్భుతం ప్రభు చేశాడండి ఇక్కడ. Palsy was not only healed of his physical sickness, but his spiritual sickness, sin, was healed from ఇక his 2 life. స్వస్థతలు జరిగాయి. ఒకటి బయటికి కనబడే పక్షవాత రోగము ఆయన పోయింది. రెండవది లోపల ఉన్నటువంటి పాప రోగము పోయింది. 4 groups of people will learn today. మనం ఇక్కడ 4 రకాలైన మనుషులను చూసాము. Many gathered. ఇక్కడ మొదటి వచనంలో అనేక మంది కూడి ఉండిరి. Then there were the 4 men. తర్వాత 4 వ్యక్తులు. Then there was a man with palsy. మూడవ వ్యక్తి ఆ ఒక్క వ్యక్తి ఆయన పక్షవాయువు రోగముతో ఉన్నాడు. And then the 4th group was the scribe. 4వది శాస్త్రులు. Which group do you fall in? మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. You have. ఈ 4లో మీరు ఏ గుంపులో ఉన్నారు? Are you suffering with palsy? నువ్వు పక్షవాయువు రోగంతో ఉన్నావా? Or are you in the crowd? నువ్వు అనేక మందిలో ఉన్నావా? జన సమూహంలో ఉన్నావా? Or do you fall in the group of the 4 friends? లేక 4 స్నేహితులు గుంపులో ఉన్నావా? Because without that 4 friends, this man could never come to ఈ Jesus. 4 స్నేహితులు లేకపోతే ఆ పక్షవాయువు రోగం కలిగిన వాడు ఎప్పటికీ యేసు ప్రభు దగ్గరికి రాలేడు.
లేడు. Or you are in that group who is always complaining, doing లేకపోతే nothing. ఈ శాస్త్రుల మాదిరిగా చూసే ప్రతిదానికి అడ్డంకుగా మాట్లాడుతున్న వారిలో ఉన్నావా? God has healed your sickness. దేవుడు నీ యొక్క పాపములను క్షమించాడు. Your name is written in the book of life. నీ పేరు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నది. Not to sit down in your assemblies in the comfortable chair. మీరు సౌఖ్యవంతమైన కుర్చీలలో సంఘాలలో కూర్చోవడానికి మాత్రమే దేవుడు మేము ప్రత్యేకించలేదు. Yesterday we saw what was John doing. He was preaching in the wilderness. యోహాను ఏమి చేశాడో మనం గమనించాం. అరణ్యములోనికి వెళ్ళి మనుషులకు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. Jesus says men with soft cloth live in palaces. ఆయన అంటాడు ప్రశస్తమైన వస్త్రములు ధరించి రాజమందిరాలలో నివసిస్తున్న వారు ఉన్నారు అంటున్నాడు. Our clothes are not soft, it is rustic. మన వస్త్రాలు, ఆయన వస్త్రాలు దుమ్ము పట్టి ధూళి పట్టి ఉన్నాయి. Because gospel is rustic. ఎందుకంటే సువార్త You have దుమ్ము. to preach repentance, judgment. సువార్త కఠినమైనది. ఎందుకు అనంటే సువార్త పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు నిమిత్తమై ప్రకటింపబడుతున్న గొప్ప సువార్త అయి ఉన్నది. May God help us to judge ourselves in which category do we fall and act accordingly. దేవుడు మనకు సహాయం చేయటం ద్వారా నిన్ను నీవే పరీక్ష చేసుకుని ఈ 4 గుంపైన ప్రజల్లో నువ్వు ఎవరిలో ఉన్నావో నీకు నీవే పరీక్ష చేసుకోవాలి. May God help us. Thank you. దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రభుకు వందనాలు. Ajari na kanayam lingan itu koi pima le garbir timbi tembu yang len jes pujirtai sang peda garbirte. Agar beleba. Ruang lengan mari walen gugu kitung len la sentem alem tengwa. Kanayam lengan wang ramajing ban mi sentem lem tengwang. Jalina urban nami tagaldan. Kantam banayam dengan sikoja benna namji nyenang namji demang dagi soso dagi na ben nanji kan bawan tanamji English batte Telugu batte kanamre wan nam jamang ba ande namang ba bangsi nyenang tong ne tille eta sigam ne ba salit tel ngi limen dal lem pintu li nar kol lam nanji lungu li nar kol lam nanji irshel nar kol lam nanji am mari marge roita marge awan namge sel na sana sentam alim tangwa kanam lu lem tam centam eta sigam ne ba Salai tegil bina dua, gamang tung onji mantanjat sele, bopat swata maranat sele, bangs baran dam leji, aning anyam ling nam der renji, anyam ling nam batur renji, anyam ling nam wang aning tanang leji, dok empat swata maran wang, anjat sele selamang nat tibina sele, napam nat tibina sele, gamang tung, membabanam temang banam panglaji do, aning selamang banang santille, etele abai mandanam ber adai bina sele, alang jinang kanambre. Bote jinang allen kana manranji onnamji allen erdin nam ranjamba bote allen amu anyimlin ma pang laipong ora anyimlin malen bangsram na obling laipong kana kitu kana bra ben nanji bontan ma ubang Telugu batte English batte bangsi benan tenam galam lelanji nyang lelai tilelanji wa kana ben nanji jadi na mandeng na allen jinang kana brai atur bendaku agalu bendaku anyang bendaku agalam bendaku ka onnamji allen agop dai na bonyang pulam tonananji ya ye balanji kana nyang salle alle mandang nale dong la citta wang sentam lem tambang beragi lewang sodam gomara sel wang agit lai kuna agara lengan kuna desa lengan anak sidam dele dogi jagi mungtung amam bat ku garan desa nat sele etu allen nyang desa onnamji allen adelen onnamji allen anyam len ma dere naiden anyam len ma baturi naiden anyam len malen adere naiden bang asingin netel bang sentam kuna agara namre dong len etu bang sentam kanamre onji mandanji salle paswa tamara salle kanamre bangsi benan English sering Telugu sering te bantan majigaru kanamre bangsi nyengan tiljante aggalu le tiljumlante kana nyengan benna sering dong le sita onam nyengan nyenang tarin lengan jat sita amna kudep lengan ganu gun sarita panemingan kanyenang leng ba dong sita nyenam lengam le gamang tung Yesus Kristus yang nam gar berna hiwa amen.